రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఇక రాజయ్యపేట బోయపాడు గ్రామాల్లో ఇంకా నిరసన సెగలు ఆరలేదు. బల్క్ డ్రగ్స్ పార్క్ వ్యతిరేకంగా 2 గ్రామాల ప్రజలు ఆందోళనకు మరింత ఉధృతమయ్యాయి. తాజాగా ప్రధాన రహదారి ఇరువైపులా రోడ్డు మూసివేసి ఆందోళన చేపట్టారు. రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. మత్స్యకారుల జీవితాలతో ఆడుకోవద్దని హెచ్చరించారు. హోంమంత్రి రావాలంటూ నినదించారు. తమకు న్యాయం జరిగే వరకు రహదారిపై కదలమని భీష్మించి కూర్చున్నారు. తమ ప్రాణాలు పోయిన గ్రామాన్ని, భూములను పార్క్ నిర్మాణానికి ఇవ్వమని కరాఖండిగా చెబుతున్నారు మత్స్యకారులు. ఆందోళన సందర్భంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ఉత్తరాంధ్ర ప్రతినిధి కన్నబాబు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. కన్నబాబు, చెప్పండి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. రాజయ్యపేట బోయపాడు గ్రామాల్లో ఇంకా నిరసన సెగలు ఆరనే లేదు. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రాజుగా. ఏదైతే ఉమ్మడి విశాఖ అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి నక్కపల్లి పరిసర ప్రాంతాల్లో బల్క్ ట్రక్ ఏర్పాటు చేసేందుకు కూటమి ప్రభుత్వం ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నటువంటి తరుణంలో నక్కపల్లి మండలం రాజీపేట గ్రామానికి సంబంధించినటువంటి మత్స్యకార గ్రామాలకు సంబంధించిన మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా గడిచిన కొద్ది రోజులుగా ఆ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి బల్క్ డ్రగ్ సెంటర్ ను వ్యతిరేకిస్తూ అనేక రకాలైనటువంటి వినూత్న రీతిలో వాళ్ళంతా ధర్నాలు చేపడుతున్నటువంటి నిరసనలు చేపడుతున్నటువంటి పరిస్థితి మనం చాలా స్పష్టంగా చూస్తున్నాము. గడిచిన కొద్ది రోజులుగా అనేక విధాలుగా ధర్నాలు చేస్తున్నటువంటి తరుణంలో నిన్న ఏవైతే రాజీపేట బోయిపాడు 2 గ్రామాల ప్రజలు రోడ్ల మీద వచ్చి బైఠాయించి ధర్నాలు చేస్తున్నటువంటి విజువల్ అయితే మన స్క్రీన్ మీద చూస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ప్రధాన రహదారి ఇరువైపులా మూసివేసి రాజీపేట గ్రామంలో ఎవరు బయట వ్యక్తులు రాకుండా, అలాగే లోపల ఉన్న వ్యక్తులు బయటకు వెళ్ళకుండా చెత్త లేదా చెక్కలతో రోడ్డుకి అడ్డంగా అగ్నినిప్పు పెట్టి ఎవరిని అధికారులు లోపలికి రానికంట పూర్తి స్థాయిలో రహదారులను దిగ్బంధం చేసినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే బల్క్ డ్రగ్ పార్క్ వద్ద ఉధృతంగా ఏదైతే తమ గ్రామాల్లో పెడుతున్నటువంటి ఈ బల్క్ డ్రగ్ పార్క్ ని ఖచ్చితంగా మేము యాక్సెస్ చేస్తూ కూడా నినాదాలు చేస్తున్నటువంటి ఆ పరిస్థితి కూడా కనబడుతుంది. ప్రాణాలు పోయినా వదులుకుంటాం కానీ మా గ్రామాలు పోతే మట్టికి మేము వదులుకోమని చెప్పేసి కళాఖండిగా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే దీనికి డిప్యూటీ సీఎం అలాగే పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత ఖచ్చితంగా ఈ డిమాండ్లు నెరవేర్చాలని చెప్పేసి పదే వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఇప్పటికే 2000 ఎకరాల పైచిలుకులో భూసేకరణ జరిగినటువంటి ఈ నక్కపల్లి పరిసర ప్రాంతాల్లో రాజీపేట బోయిపాడు ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో ఒక పక్క కూటమి ప్రభుత్వం శరవేగంగా బల్క్ డ్రగ్ పనులు శరవేగంగా పూర్తి చేయాలని పనులు చేస్తుంటే, మరో పక్క ఈ మత్స్యకారులు ఆందోళనకారులతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నిలబడుతుంది. దీంతో కొంత పోలీసులకు అలాగే ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకు స్వల్ప తూపుసలాట కూడా జరిగినటువంటి పరిస్థితి కూడా లేకపోనే లేదు. ఏదేమైనప్పటికీ కూడా మా బతుకు జీవనంపై లేదా మేము బతుకుతున్నటువంటి సముద్రం గంగమ్మ తల్లిని నమ్ముకున్న బతుకుతున్నటువంటి మాకు సరైన జీవనోపాధి చూపించి లేదా మాకు దీనికి ప్రత్యామ్నాయం చూపించి మాత్రమే మా ఈ గ్రామాలను ఇక్కడ నుంచి తరలించాలి, లేదా ఇక్కడ ఇలాంటి బల్క్ డ్రగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో వద్దనుకున్నటువంటి విషపూరితమైనటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలన్నీ తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నిర్మిస్తుందంటూ కూడా వీళ్ళంతా ఆందోళన చేపడుతూ ఆరోపణలు చేస్తున్నటువంటి ఆ పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ గడిచిన కొద్ది రోజులుగా రాజీపేట ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా ఈ బల్క్ డ్రగ్ సెంటర్ ఏవైతే ఏర్పాటు చేస్తున్నారో, అంటే ఈ కెమికల్ ఫ్యాక్టరీస్ అవనియండి లేదా అనేక ఇండస్ట్రీలు అవనండి, ఈ ఇండస్ట్రీల వల్ల తమ జీవనోపాధితో పాటు కూడా తమ ఆరోగ్య పరిస్థితులు దెబ్బతింటున్నాయంటూ కూడా వీళ్ళంతా ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. రైట్ కన్నబాబు.